ఎరువుల బుకింగ్‌కి సంబంధించి కూడా రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రత్యేక ప్రణాళికను కూడా తీసుకొస్తా ఉన్నది. ముఖ్యంగా రైతులకి ఎట్లాంటి ఇబ్బందులు జరగకూడదు. ఎందుకంటే ఇది వానాకాలం సిచ్యువేషన్ కాబట్టి రైతులందరూ కూడా పంట వేసుకుంటా ఉంటారు. సో వారికి సంబంధించిన సరైనటువంటి ఎరువు కావాలి. దానికోసం కూడా ఒక ప్రత్యేకంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా దృష్టి సారించినట్టుగా తెలుస్తూ ఉంది. ఒకసారి దానికి సంబంధించిన వార్త చదివినిపించే ప్రయత్నం చేద్దాం. ఎరువుల బుకింగ్కు బయోమెట్రిక్ అనే దాని మీద కూడా తెలుస్తూ ఉన్నది. సో ఖరీఫ్ సాగు కీలక దశకు కూడా చేరుకుంటున్నటువంటి తరుణంలో ఎరువుల కొరతపై అధ్యాయానికి సంబంధించిన విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ బృందాలు కూడా కొద్ది రోజుల క్రింద క్షేత్రస్థాయిలో కూడా తనిఖీలు నిర్వహించారు. సో ఎరువుల బుకింగ్ కోసం కూడా రూపొందించినటువంటి యాప్ వినియోగం ఎలా ఉందో పరిశీలించారు. పలు లోపాలను కూడా గుర్తించి ప్రభుత్వానికి పంపించడంతో పాటు కీలక సిఫార్సులు కూడా చేశారు అనేదాన్ని కూడా తెలుస్తూ ఉన్నది. అయితే రాష్ట్ర వ్యాప్తంగా 8 జిల్లాల్లో విజిలెన్స్ బృందాలు ఎరువుల దుకాణాల్లో కూడా తనిఖీలు నిర్వహించారు. స్టాక్ రిజిస్టర్లతో పోల్చి చూడడంతో పాటు సో దాదాపు 1.34 కోట్ల విలువైనటువంటి ఎరువులను కూడా దారికి సంబంధించి కూడా మళ్లించినట్లు కూడా తేలింది. సో మరి 17.9 టన్నుల పొటాష్ దారి మళ్ళినట్లు కూడా వరంగల్ ఎన్ఫోర్స్మెంట్ బృందాల తనిఖీలో కూడా వెల్లడైందట. అదేవిధంగా 14.53 టన్నుల యూరియా మాయమైనట్లు కూడా రామచంద్రాపురం యూనిట్ బృందాల పరిశీలనలో కూడా తేలింది. సో 4.75 టన్నుల ఎరువులతో పాటు 71.8 లీటర్ల కూడా క్రిమి సంహారక మందుల్ని కూడా మరి అక్రమంగా నిల్వ ఉంచినట్లు కూడా మేడ్చల్ విజిలెన్స్ యూనిట్ తనిఖీల్లో కూడా తేలిందన్నట్టుగా తెలుస్తూ ఉన్నది. సో మరి ఈ క్రమంలో కూడా డీలర్లపై కూడా 6-7 సంబంధించిన కేసులతో పాటు 6-7 అంటే దీని క్రిమినల్ సంబంధించిన కేసులతో పాటు మరో చాలా వరకు కూడా క్రిమినల్ కేసులు ఇందులో నమోదు చేసినట్టుగా తెలుస్తూ ఉన్నది. సో ఇట్లా 2.25కి సంబంధించి ఒక టన్నుల నకిలీ డిఏపిని కూడా హైదరాబాదు సిటీ 2 యూనిట్లో కూడా గుర్తించి 3 కేసులు కూడా నమోదు చేసిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. అంటే ఈ ఏదైతే యాప్ తీసుకొచ్చిన తర్వాత కూడా కొన్ని అక్రమాలకి దీనికి కూడా పాల్పడుతూ ఉన్నారు. దానికి సంబంధించిన ప్రత్యేక నిఘాతోను కూడా ఈ ఎరువులకు సంబంధించి బదిలీ చేస్తున్నారట. పూర్తిగా దీంట్లో కూడా అక్రమాలకు పాల్పడుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. ఇన్ని టన్నుల ఎరువులను తీసుకుపోతూ ఉన్నారంటే రైతులకు ఏ విధంగా ఇబ్బంది జరుగుతుందనేది స్పష్టంగా మనకు తెలుస్తూ ఉన్నది. సో వీరందరి మీద కూడా ప్రభుత్వం క్రిమినల్కి సంబంధించిన కేసులు కూడా పెడుతున్నటువంటి పరిస్థితులు కూడా మనం చూస్తూ ఉన్నాం. సో ఈ బుకింగ్ సంబంధించి దాంట్లో కూడా బయోమెట్రిక్ని తీసుకొస్తూ ఉన్నారు స్పష్టంగా. ఇంతకుముందు ఓటీపీ ద్వారా కూడా వచ్చి అదవుతున్న పరిస్థితులు మనం చూసాం. కానీ ఇప్పుడు ఈ ఓటీపీ ద్వారా ఈ యాప్లలో కూడా కొన్ని సైబర్ మోసాలు జరుగుతున్నాయి. దాంతోపాటు ఈ డీలర్లు ఎవరైతే ఉంటారో అక్రమాలకు పాల్పడుతూ ఉన్నారు. ఈ ఎరువులన్నింటినీ కూడా ఇప్పుడు యూరియా కావచ్చు, డిఏపి కావచ్చు, దుక్కి మంది అంటారు, నల్ల మంది అంటారు, అట్లాంటివన్నీ కూడా ఈ రైతులకు రావాల్సిన అవన్నీ కూడా వేరే సైడ్ బదిలీ చేసి అక్రమంగా డబ్బులు సంపాదించుకుంటున్నారట. సో ఇప్పుడు దాని ద్వారా ఏం చేస్తున్నది అంటే రాష్ట్ర ప్రభుత్వము ఈ విజిలెన్స్ డిపార్ట్మెంటు అంతా కూడా ఒక కీలక నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది. ఇక ఏ రైతుకైతే ఎంత ఎరువు కావాలి, ఒక ఎకరానికి ఎంత సాగు చేస్తే ఎంత ఎరువు పడుతుంది అనే దాని మీద కూడా ఒక స్పష్టంగా రాష్ట్ర ప్రభుత్వం విజిలెన్స్ డిపార్ట్మెంట్ అంతా కూడా కొంత పరిశీలన చేసిరు. సో దాంట్లో ఒక ఎకరానికి ఇంత ఎరువు కావాలి, ఈ రకమైనటువంటి ఎరువులు కావాలనే దాని కూడా ఒక రూపకల్పన కూడా తీసుకొస్తూ ఉన్నారు. సో ఇక ఈ యాప్ ద్వారా కూడా మనం బయోమెట్రిక్ పెడితేనే అక్కడ కూడా దట్టు కూడా ఎవరైతే పట్టాదారుడు ఉంటాడో, ఎవరైతే ఆ ల్యాండ్ ఆయన పేరు మీద ఉంటుందో ఆ రైతుకు సంబంధించి తనే స్వయంగా వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది. ఇంతకుముందు ఏం జరిగేది, ఫోన్ తీసుకెళ్ళి ఫోన్లో బుక్ చేస్తే డైరెక్ట్గా ఆ ఓటీపీ చెప్తే అది మరి ఎరువులు ఇచ్చేటోళ్ళు. ఇప్పుడు దాని ద్వారా ఏం జరుగుతుందంటే వాళ్ళకి తెలియకుండా కూడా, రైతులకు కొంతమంది తెలియకుండా కూడా కొంతమంది ఈ వేరే వ్యక్తులు కూడా తీసుకెళ్ళి వాళ్ళ ఎరువులు కూడా తీసుకునేవారు అనే దాన్ని కూడా వినిపిస్తూ ఉంది. ముఖ్యంగా డీలర్లు కూడా అక్రమాలకు పాల్పడారు. సో మరి చాలా వరకు కూడా అంటే రైతులకు రావాల్సినటువంటి ధాన్యాన్ని ఎరువులకు సంబంధించిన దాంట్లో కూడా అక్రమాలకు పాల్పడితే క్రిమినల్ కేసులు ఉంటాయి అనే దాన్ని కూడా మరి రాష్ట్ర ప్రభుత్వం స్పష్టంగా చెప్తున్నది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా అనేక సభలో చెప్పిండు, రైతులను ముంచేటటువంటి ఏ వ్యవస్థనైనా క్రిమినల్ చర్యలతోనే తీసుకుంటాము, వారి మీద సరైన కఠిన చర్యలు కూడా తీసుకొని తీరుతాం అనేదాన్ని కూడా ఒక స్పష్టమైన ఆదేశం కూడా ఇచ్చిండు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి. సో మరి ఇప్పుడు ఈ బయోమెట్రిక్ తీసుకొస్తున్నాం అనేది ఎరువుల బుకింగ్కి సంబంధించి కూడా బయోమెట్రిక్ తీసుకురావడం వల్ల కూడా ఇట్లాంటి వాటికి తావు ఉండదు. ఇక అక్రమంగా తరలించడం లేకపోతే ఇంకోరికి పంపించడం అట్లాంటివి ఏముండవు. ఏ రైతుకు ఎంత ఎరువు కావాలో అంతే ఎరువు అందుతుంది. పక్క వాళ్ళకి పోవడం, ఇంకో వాళ్ళకి పోవడం, ఆ డీలరు ఇక అవినీతికి పాల్పడడం ఇట్లాంటివి కూడా ఏముండవు. ఇప్పటి వరకు జరిగినటువంటి ప్రాంతాల్లో కూడా మనం చూస్తున్నాం, చాలా ప్రాంతాల్లో కూడా దాదాపు 20 టన్నుల పైన కూడా మరి ఎరువులని బదిలీ చేసిన పరిస్థితులు మనం చూస్తున్నాం. కాబట్టి సో వారిపైన కూడా స్ట్రిక్ట్గా కఠిన చర్యలు తీసుకుంటున్నారు.
ఇక బయటికి రాలేనటువంటి పరిస్థితులు కూడా ఉంటాయి, వాళ్ళు జైల్లో పడేటటువంటి పరిస్థితులు. సో రైతులకు మాత్రం ఇక్కడ నుంచి గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. ఇట్లాంటి వాటికి తావియకుండా కూడా మరి బయోమెట్రిక్ విధానాన్ని తీసుకొచ్చి ఈ యాప్ ద్వారా కూడా ఎరువులు అందించేట ప్రయత్నం రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా జరుగుతూ ఉంది. సో మరి ఈ వీడియో చూస్తున్నటువంటి రైతాంగం కావచ్చు, మీరు అందరూ కూడా ఈ అంశం మీద మీరు ఏమనుకుంటున్నారు ఏంటి అనే దాని మీద కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.